హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఈరోజు తెల్ల పూలు బాగా పూసినాయి. ఈ పక్కన ఆ పక్కన ఏం ఎండకే అయిపోయినాయి. ఈ పని చెప్పుకుందాము. మరి జనజీవితంలో వచ్చే అనేక సమస్యలకు జ్ఞానం ద్వారా పరిష్కరించుకోవాలి. ముందుగా తాను ఆత్మని గుర్తించాలి. మనకి ఎప్పుడు మనం దేహమే మనం అనుకుంటాం. ఆత్మగా గుర్తులో ఉండం. మనస్సు మనకు లొంగదు, కుదురుగా కూర్చొని ఇది 1 సంవత్సరం కూర్చున్నా మనసును ఒక చోట పెట్టలేకపోతే శాంతి అనేది లభించదు. కర్మలు చక్కగా చెయ్యి, ఫలాన్ని చూడకు. ఒత్తిడి సంఘర్షణ ఉండదు. ఫలితం ఎప్పుడైతే చూసామో అప్పుడే ఒత్తిడి వచ్చేస్తుంది. ఫలితం చూడకుండా మనం చేసే పని మనం చేస్తే కృష్ణుడు చెప్పేది అదే కదా. అలా అప్పుడైతే సంఘర్షణ ఉండదు. ఫలితాన్ని లెక్కిస్తే సాధన అభ్యాసం సాగదు. మరి సాకపోతే అప్పుడే మనకి ఘర్షణ వచ్చేస్తుంది. సమస్య దుఃఖం వచ్చినప్పుడు మన మనస్సు అశాంతి పొందుతుంది. ఫలాసక్తి విడిచి పనుల్ని చక్కగా బాధ్యతగా చేయాలి. సమస్య ఉన్నప్పుడు పరిష్కారం ఉందన్న సంగతి ఆధ్యాత్మిక జ్ఞానం తెలియజేస్తుంది. రోజు మనదైన దినచర్యలను నిర్వహించుకుంటూనే ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకోవాలి. సమస్యలు ఉన్నాయని సమయం లేదని అనుకోకూడదు. బురద నుండియే కదా కమలం పుడుతుంది. ఏది వినాలో అదే వినాలి. అనవసర విషయాలు వదిలి దుష్ప్రభావం మనపై పడకుండా మనం తప్పించుకోవాలి. ప్రతిదీ మనసులో పెట్టేసుకుని మనసు దాకా తీసుకోకూడదు. మనం వినకూడదన్నా వినిపిస్తూ ఉంటాయి మనకి. మనం ఏం చేయాలి? వదిలించుకోవాలి. లేకపోతే మన టైం అంతా పోద్ది. మనం ఆధ్యాత్మిక జ్ఞానంతో మనల్ని మనం రక్షించుకోవాలి. మనం ఏ ఆహారం స్వీకరించినా పరమాత్మనికి అర్పించి మనం తీసుకోవాలి. ఇదే ఆధ్యాత్మికత వైపు మన అడుగు ఇలా పడద్దు. మనం తీసుకున్న ఆహారమే మన లోపల ఉన్న గుణాలని ప్రేరేపిస్తుంది అనమాట. సాత్విక ఆహారం అయితే సత్వంగా ఉంటాం, తామసం రాజసం అవన్నీ అలాంటి ఆహారాలు తింటే అలా ఉంటాం అనమాట. అదే మనం తీసుకున్న ఆహారమే మనల్ని ఆధ్యాత్మికత వైపు మన అడుగులో వేస్తుంది. దొరికినదంతా కాకుండా యుక్తమైన ఆహారాన్ని తీసుకోవాలి. వ్యవహారాలను పనులను కూడా సంస్కరించుకోవాలి. ఏ పని పెడితే ఆ పని చేసేయకూడదు. ఇదే మనం చేయొచ్చా చేయకూడదా, మనకు అవసరమా, ఇలాంటివి మనం చేయకూడదు అని యుక్తంగా ఉండాలన్నమాట. నిద్రా సమయాన్ని చక్కగా పాటించుకోవాలి. అన్ని వ్యవహారాలను సంస్కరించుకోవాలి. నిద్రపోయే సమయంలో నిద్రపోవాలి. ఆహారం టైంకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు మనం ఇంత కరెక్ట్గా ఇలా ఉన్నాం అనుకోండి, అలవాటు అయిపోద్ది. ఇంకంత క్రమశిక్షణగా ఉంటే ఆ క్రమశిక్షణే మనకు అలవాటు అయిపోద్ది. మరి అప్పుడు ఏముంటుంది? మనం చక్కగా ఆరోగ్యం బాగుంటే ఈ రోజుల్లో అదే కదా కావాల్సింది. అది బాగోకే అందరం బాధపడుతున్నాం కదా. అందుకని చక్కగా ఈ వ్యవహారాలు ఇవన్నీ మనం ఉంచుకోవాలి. రోజు మనం ఇవే చెప్పుకుంటున్నాం కదా. విని 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 మన బుర్రలో ఈ ముద్రించుకుని మన నడవడికలో మనం బయటికి చూపించుకుని మనం చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. సరేనా? రేపు ఇంకోటి చెప్పుకుందాం. బాయ్.